అందరికీ నమస్కారం. ప్రియమైన మిత్రులారా, ఈరోజు సమాజం ఎలా ఉందంటే ఎక్కడ చూసినా క్రోధము, ద్వేషము, మత్సరము వీటన్నిటితో కలిపి ఉద్రేకాన్ని తట్టుకోలేక శాంతియుతమైన ఆలోచనల్ని దూరపరుచుకొని సమాజంలో ప్రతి చిన్న అంశానికి కూడా హత్యలు, మానభంగాలు, మర్డర్లు ఇంతకు తప్ప ఏమి కనిపించట్లేదు. ఎన్ని ఆధ్యాత్మికమైనటువంటి బోధనలు చేసినప్పటికీ సమాజానికి బోధించుతున్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నప్పటికీ కూడా కోపం అనేది అణుచుకోలేని పరిస్థితి. తద్వారా ఏమవుతుందంటే నీవు క్షణికావేశానికి కోపోద్రికుడవై ఎదరోడి మీద కక్ష సాధింపులతో కక్షలు తీర్చుకోవడానికి కక్షలు కార్పుణ్యాలతో ప్రాణహాని జరుగుతున్నప్పుడు ఆ పోయే వ్యక్తి ఎలాగోనూ పోతాడు, ఏమీ తెలియదు, ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి? దీనికి తగ్గట్టు ప్రభుత్వం ఉంది, పోలీసు యంత్రాంగం ఉంది. నువ్వు ఎక్కడ ఏం చేసినా ఎవరికి తెలియదు అని అనుకుంటావు, కానీ ఆటోమేటిక్గా దొరికిపోతావు. తప్పనిసరి పరిస్థితిలో నువ్వు పట్టుబడక తప్పదు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే పట్టుబడక తప్పదు. పట్టుబడినప్పుడు ఇంకా ఊరుకుంటుందా ప్రభుత్వం? మరి జైళ్ళు, కోర్టులు అని నువ్వు మగ్గుతూ ఉంటావు. అప్పుడు బయటని ఉన్నటువంటి నీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఒక్క క్షణం ఆలోచించు మిత్రమా, ఒక్క క్షణం ఆలోచించు. ఒక్క క్షణం చిన్నది శాంతియుతమైనటువంటి ఆలోచన నీ బుర్రలోకి తెచ్చుకో. నీ కుటుంబం నీ వెనుక ఉన్నదని ఆలోచన చెయ్యి. అయ్యో నా ముందు సమాజం ఉన్నదన్నది ఒకసారి గుర్తుంచుకో. ఇలాంటి ఆలోచన కలిగినప్పుడు సమాజంలో, సంఘంలో మనకి మరింత గౌరవం పెరగటమే కాకుండా మన కుటుంబ యోగక్షేమాలు కూడా మరింత పెరుగుతాయి. ఒక్కసారి దయచేసి మీరు ఇంకా అన్యదిగా భావించకండి. మనం తెల్లారితే పొద్దుయితే చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా, ఎక్కడిని చూసినా మానభంగాలు, మర్డర్లు, అల్లర్లు, దోపిడీలు, దొంగతనాలు, వాడిని వీడిని కొట్టి ఆడిని కొట్టి పడుచుకోవడం, ఇవన్నీ కూడా ఇలాంటి అరాచక అల్లర్లతో కూడుకున్నటువంటి వీటన్నిటికీ మన కుటుంబాలు బలైపోతున్నాయి, మన కుటుంబాలు కూలిపోతున్నాయి, మన కుటుంబాల్లో ప్రశాంతత ఉండదు, అంతా అశాంతతే. మనం ఏం చేసినా, ఏం జరిగినా మాకేం పర్వాలేదులే, నేను ఎంతటోడిని, నేను అంతటోడిని, నాకు అంత పలుకుబడి ఉంది, నీకు ఎంత పలుకుబడి ఉంది, నేను అంత గొప్పవాడిని అని చెప్పేసుకొని నువ్వు సమాజంలో విర్రవీగితే దానికి ముక్కుతాడు వేయడానికి చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. అంచేత